ప్రతిక్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ఎంబీఎస్ కళాశాల ఓ కోహినూర్ వజ్రం. ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి. ఎంబీఎస్ కళాశాల ఓ కోహినూర్ వజ్రం అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంబీఎస్ కళాశాల సమావేశ మందిరంలో జరిగిన పూర్వపు విద్యార్థుల సమ్మేళనం సన్నాహక సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 వసంతాల పాటు ఈ కళాశాల ఎందరినో ప్రపంచానికి పరిచయం చేసిందని, మహబూబ్ నగర్ నుంచి అమెరికా దాకా రాణిస్తూ కీర్తి ప్రతిష్టలు పొందుతున్నారని, ఇంతమందిని ప్రపంచానికి పరిచయం చేసిన ఎంబీఎస్ కళాశాల ఒక ఆణిముత్యమని, ఇలాంటి కళాశాలను రాష్ట్రానికి దేశానికి పరిచయం చేయడం కాదు, ప్రపంచానికి పరిచయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని బ్రహ్మాండంగా నిర్వహిద్దామని ఆయన స్పష్టం చేశారు. అక్షయ పాత్ర లాంటి కళాశాల మనకు అందుబాటులో ఉందని, పెద్దలు మహనీయులు ఎంతో ముందు చూపుతోటి 40 ఎకరాలు సువిశాలమైన ప్రాంతాన్ని అందించడం మన అదృష్టమని ఆయన అన్నారు. 60 వసంతాలు పూర్తి చేసుకున్న కళాశాలలు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో వేల మీద లెక్క వేయవచ్చని, అందులో మనం ఎంబీఎస్ కళాశాల ఒకటి అని ఆయన చెప్పారు. మన విజయ గాథలను చెప్పుకోవడానికి సమయం వచ్చిందని, మళ్ళీ వచ్చే 60 వసంతాలు ఏ విధంగా కళాశాలను ఏ విధంగా అభివృద్ధి చేస్తామనే విషయాన్ని నిర్ణయించుకొని కర్తవ్యంగా బాధ్యతగా భావించి ఈ కళాశాలలో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరూ కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా ఏం చేస్తామనే విషయం ప్రధానమని ఆయన అన్నారు. కళాశాలలో చదివిన వారు ఎందరో ఉన్నత పదవుల్లో కొనసాగుతున్నారని, ఇక్కడ వచ్చిన వారి వయసులో చాలా పెద్దవారని, వారి అనుభవాలను, ఆలోచనలు, మద్దతుల అలాగే వారి ఆశీస్సులు తీసుకుని సమిష్టిగా ముందుకు సాగుదామని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ మరియు పూర్వ విద్యార్థుల సమ్మేళన కమిటీ ప్రధాన కార్యదర్శి కెఎస్ రవికుమార్, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పద్మావతి, ఎంబీఎస్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షులు బుర్రి వెంకట్రామిరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, టీఎన్సీఓ మాజీ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి, వి మనోహర్ రెడ్డి, ఉమేష్, శ్రీనివాస్, ఇంతియాజ్, సత్యనారాయణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. పనిచేస్తా ఉన్నాము, మా భవిష్యత్ తరాలు దీన్ని ముందుకు తీసుకుపోతాయన్న ఆలోచనతోటి వారు ఆ రోజే మనకు ఒక అక్షయపాత్ర లాంటి ఈ కాలేజీని, ఈ పరిసరాన్ని మనకి ఇచ్చారు. రామదేవం అంటే దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ఇప్పుడు మన మీద ఉంది. సరే, దీంట్లో ఇప్పుడు ఒక అవకాశం కూడా భగవంతుడు ఇచ్చిన అవకాశం మనం భావించుకోవాలి. 60 సంవత్సరాలు అయింది కాబట్టి మనం బయటికి వెళ్ళి ప్రపంచానికి చెప్పడానికి, అన్ని రకాలుగా మన సక్సెస్ స్టోరీస్ చెప్పడానికి, మన బాధలు చెప్పుకోవడానికి, మన అవసరాలు తెలుపుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. ఎప్పుడైనా మనం చూస్తాం, మన దగ్గర పనిచేసే వాళ్ళు లేకుంటే మనతోటి కలిసిమెలిసి ఉండేవాళ్ళు ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు, ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఓడ్చుకొని బయట చెప్పరు. కానీ ఒక అమ్మాయి పెళ్లి ఉన్నప్పుడు ధైర్యంగా ముందుకు పోయి, అయ్యా నేను మా కూతురు పెళ్లి పెట్టుకుంటున్నా, మీరు సాయం చేయండి అంటే వారికి గౌరవప్రదమే ఉంటుంది, సాయం చేసే వాళ్ళకి గౌరవప్రదంగానే ఉంటాయి. ఎవరు కూడా దాన్ని తప్పు పట్టరు. అటువంటి అవకాశం మళ్ళీ ఇప్పుడు మనకు వచ్చింది. 2, ఒకటి మన 60 వసంతాల కార్యక్రమాన్ని ఎట్లా చేసుకుంటాము, ఎవరెవరు ఇన్వాల్వ్ చేసుకుంటాము, ఎంత విస్తృత స్థాయిలో దీన్ని ఏర్పాటు చేసుకుంటాం అనేది ఇంతమంది ఉన్నారు ఇక్కడ, మీరు డిసైడ్ చేస్తారు. ఒక అంగీకారంతో ఎలా చేస్తే బాగుంటుంది అని నిష్ణాతులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళ అనుభవాలు ఉన్నాయి. ఎన్నో కార్యక్రమాలు చేసిన అనుభవం వాళ్ళందరినీ కూడా మనం దీంట్లో పెట్టుకుంటే బ్రహ్మాండంగా చేస్తాం. ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకొని భవిష్యత్తు 60 సంవత్సరాలకు మనం ఏం చేసుకోవాలి, ఈ కాలేజీలో ఇంకా వేల మంది విద్యార్థులకు మనం ఎటువంటి భవిష్యత్తు ఇవ్వాలి, ఈ కాలేజ్ ద్వారా ఎటువంటి విజ్ఞానాన్ని అందించాలి అనేది, అది కూడా సైమల్టేనియస్గా ప్యారలల్గా మనం ఆలోచన చేసి దానికి కూడా మనం బాటలు వేయాల్సిన అవసరం. అందుకే ఎక్కడెక్కడో ఉన్నారు ఎంబీఎస్ కాలేజ్లో చదివిన వాళ్ళు, లేదా ఎంబీఎస్ కాలేజ్తో ప్రేరణ పొందిన వాళ్ళు, వాళ్ళందరినీ కూడా మనం సమీకృతం చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం దాదాపుగా 150 మంది వచ్చాం. రాబోయే రోజుల్లో ఒక్కొక్కరం మళ్ళీ 10 మందికి మోటివేట్ చేయడమా, ఫోన్ చేసి చేయడమా, మళ్ళీ 15 రోజులకో 20 రోజులకో మళ్ళీ మీటింగ్ పెట్టుకొని ఈ సంఖ్యను 300, 400, 1000, 2000 అట్లా పెంచుకుంటూ పోవాలి. ఇది సమిష్టి బాధ్యత. దీంట్లో ఒకరి పెత్తనం లేదు, ఒక్కరి ఆలోచన కాదు. అందరం కలిసి మనవంతు ప్రయత్నం ఏం చేయాలా, ఈ కళాశాల నిలబెట్టడానికి ఏమేం చేయాలన్న ఆలోచన ఖచ్చితంగా మనం చేస్తే చాలా పెద్ద రిజల్ట్ వస్తుంది. మనం చేసుకునే ఉత్సవానికి ముఖ్యమంత్రి గారు వస్తారా, ప్రధానమంత్రి గారు వస్తారా, లేకుంటే గవర్నర్ ప్రస్తావన లేదు.
దీంట్లో రాజకీయమే లేదు, ఉంటే కేవలం విద్య ఉంది, అంతకుమించి ఇంకేం లేదు. కాబట్టి అందరం కలుద్దాం. మహబూబ్ నగర్ వాస్తవం చెప్పాలంటే మహబూబ్ నగర్ ప్రజల్లో ఉన్నంత ప్రేమ, ఉన్నంత ఆప్యాయత ఎక్కడ కూడా దొరకదు. నేను చాలా ప్రాంతాల్లో ఉన్న ఎన్నో అంటారు, 2 మాటలు అనుకుంటారు, మళ్ళీ కూర్చొని దారమై చేయాలి తప్ప అని చెప్పారు. ఇంత గొప్ప మనసున్న గొప్ప మనసున్న ఏమంటారు దీన్ని, అటువంటి వాతావరణం కలిగిన ప్రదేశం. అందుకే ఇక్కడ ఏది ఉన్నా, ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా జయప్రదం అవుతుంది. ఎలక్షన్లలో పోటీ చేసుకున్న వాళ్ళు కూడా ఎలక్షన్ అయిపోయాక కలిసి దావతులు చేసుకునే సందర్భం కేవలం నా మహబూబ్ నగర్లోనే ఉంటుంది. కాబట్టి ఇంత మంచి సంపదను మనకి ఇచ్చిన మన పెద్దలు ఇంత బ్రహ్మాండమైన కాలేజీ ఇచ్చిండ్రు, 30 ఎకరాల సువిశాలమైన ప్రాంగణాన్ని ఇచ్చిండ్రు. దీన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన తలంపు మన అందరిలోకి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఇది ముందుకు పోతుంది. మేమందరం కూడా మీరు ఇలా చేద్దామంటే సంపూర్ణంగా సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఎన్ఫోర్స్ చేసేది ఏమీ లేదు. దీంట్లో ఒక శాసనసభ్యుడిగా మీ అందరూ కూడా ఏ బాటలో నడవమంటే ఆ బాటలో నడవడానికి నేను సిద్ధంగా ఉన్నా. అయితే ఒక లక్ష్యంతో నేను ఈరోజు నా 5 ఏళ్ల పదవీ కాలంలో ఒక లక్ష్యం పెట్టుకున్నాను. ఆ లక్ష్యం ఏంటంటే ఏ పని చేసినా మహబూబ్ నగర్ నెంబర్ 1 ఉండాలా. మహబూబ్ నగర్ ఫస్ట్, విద్యలో ఫస్ట్ ఉండాలా, ఆప్యాయతలో ఫస్ట్ ఉండాలా, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్లో ఫస్ట్ ఉండాలా, అవకాశాలు మన పిల్లలకు కల్పించడంలో ఫస్ట్ ఉండాలి. అట్లా ఏ రంగంలో చూసినా ఆ రంగంలో మహబూబ్ నగర్ ఫస్ట్ ఉండాలన్న తలపుతోటే మీ అందరి సహకారంతో నేను పనిచేయాలని చెప్పి అనుకుంటున్నాను. అదే దిశలో నేను ప్రయాణం చేస్తూ ఉన్నా. రాబోయే రోజుల్లో పెద్దలందరూ మరి ఎప్పుడు కలుస్తారంటే మీరు డిసైడ్ చేసి 15 రోజులు అంటే మరీ డిలే అయిపోతే మనం అనుకున్న మార్చ్ అనుకుంటున్నాం ఎక్కువ అవుతుంది. సో ఎవ్రీ 15 డేస్కి ఒకసారి కొంతమంది వస్తారు, కొంతమంది రాకున్నా పర్వాలేదు. 2 వీక్స్కి పెడితే, ఎందుకంటే ముందున్న కార్యం చాలా పెద్ద కార్యం. ఇప్పుడు జూలైలో అనుకున్నది డిలే అయిపోయి రోజు అక్టోబర్కి వచ్చేసినాం. కాబట్టి ఇకపైన ఆ డిలే లేకుండా ఎవ్రీ 15 డేస్కి ఒకసారి మనం వీలైన వాళ్ళు వస్తారు. నేను కూడా మ్యాక్సిమం టౌన్లో ఉంటే వచ్చి ఆ మీటింగ్లో కూర్చొని మన పెద్దలు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏమనుకుంటున్నారు, వాళ్ళ ఆలోచన ఏందనేది నేను కూడా దాంట్లో పార్టిసిపేట్ చేస్తా. కాబట్టి అన్ని రకాలుగా, ఒకటి కాలేజ్ అభివృద్ధి, ఫ్యూచర్ కాలేజ్ ఎట్లుండాలా, దానికి సమీకరణ ఎట్లుండాలి అనేది ఒక భాగం, ఈ 60 సంవత్సరాల ఉత్సవాన్ని ఎట్లా జరుపుకోవాలనేది ఒక భాగం. 2 కూడా ప్యారలల్గా మీరు అందరూ ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకోండి. చాలా గొప్ప ఉత్సవం అవుతుంది అని చెప్పి పూర్తి నమ్మకంతో నేను కూడా నా వంతుగా ఇప్పటి నుంచే అందరికీ బ్రీఫ్ చేయడం స్టార్ట్ చేస్తా. సీఎం గారికి కావచ్చు, గవర్నర్ గారికి కావచ్చు, కేంద్ర మంత్రులకు కావచ్చు, ఇప్పటి నుంచే ఒక పెద్ద ఈవెంట్ వస్తుంది, మీరు టైం పెట్టుకోవాలని చెప్పి అటు కేంద్ర మంత్రి మన కిషన్ రెడ్డి గారు ఉన్నారు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, గవర్నర్ గారు ఉన్నారు, మనకు ఎంపీ గారు డికే అన్న గారు ఉన్నారు, మంత్రులు జూపల్లి గారు ఉన్నారు. సో అందరి మైండ్లో కూడా ఇది ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్, మీ వంతు సహాయం, మీ వంతు పాత్ర ఉండాలి, మీరు కూడా పార్టిసిపేట్ చేయండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఈ మీటింగ్లలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా. ఒకరు కలిస్తే చాలా పెద్దగా అవుతుంది, చాలా బ్రహ్మాండంగా మన భవిష్యత్తు కాలేజీ డెవలప్మెంట్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ కార్యక్రమాల్లో నేను ఉంటా. మీరందరూ కూడా ఇప్పుడు రికార్డ్స్ ఏమైనా ఉంటే నాకు తెలియదు, ప్రిన్సిపల్ గారికి తెలుసు. మరి ఫస్ట్ బ్యాచ్ నుంచి వాళ్ళ పేర్లు, ఫోన్ నెంబర్లు ఏమైనా ఉంటే తీసుకొని, మీరు మంచి పని చేసిండ్రు. 10 ఇయర్స్కి ఒక్కొక్క బ్లాక్ పెట్టిండ్రు. సో దాంట్లో మన రాజేంద్ర రెడ్డి గారికి అయితే అన్ని తెలిసే ఉంటాయి, ఉద్యోగస్తులు సినాన్న కూడా తెలిసే ఉంటాయి. మీరందరూ కూడా కూర్చొని ఈ 10 ఇయర్స్ నేను బాధ్యత, ఈ 10 ఇయర్స్ నేను బాధ్యత అనుకుంటే చాలా ఈజీగా పనిపోతుంది. మన అందరం పనులు పంచుకుంటే తర్వాత బ్యాచ్, థర్డ్ బ్యాచ్, మీరన్నా మీరు సెకండ్ బ్యాచ్, ఓకే. కాబట్టి మనకేం నెట్వర్క్ లేదనే చింత లేదు. ఇప్పుడు వీరి దగ్గర కూర్చుంటే వాళ్ళే లిస్ట్ ఇస్తారు, వాళ్ళ టెలిఫోన్ దగ్గర తీసుకుంటే నెట్వర్క్ వస్తుంది, వేరే అవసరం లేదు. కాబట్టి దీన్ని ఒక ప్రెస్టీజియస్గా తీసుకుందాం.
మహబూబ్ నగర్ అంటే ఏంటి అనేది తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రం మొత్తం అచ్చరు వచ్చేలాగా మనందరం సమీకృతంగా సమైక్యంగా నిలబడి మన ఎంబీఎస్ కాలేజ్ గొప్పతనాన్ని, ఎంబీఎస్ కాలేజ్ యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచాన్ని చాటి చెప్పే ఈ ప్రయత్నంలో మనం అందరం కూడా మనస్ఫూర్తిగా భాగస్వాములు అవుదామని చెప్పి అవుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాము. ఓన్లీ ఇంగ్లీషే ఉంటుంది సార్. నా హయాంలో నేను సొంతంగా ఖర్చు పెట్టుకొని ఇక్కడ ఎంకామ్ తీసుకొచ్చినాను సార్. ఇక్కడ బీకామ్ తర్వాత ఆ ఎంకామ్ తీసుకొచ్చి నాతోనే డబ్బులు ఎవరి దగ్గర వసూలు చేయకుండా సొంతంగా టీచ్ చేసి నేను ఎంకామ్ 2 సంవత్సరాలు 2 బ్యాచ్లు ఇక్కడ నుంచి పంపించాను సార్. అప్పుడు ఇక్కడ పీజీ కూడా ఎంకామ్ కూడా స్టార్ట్ అయింది సార్. అందుకని ఇక్కడ మా హయాంలో మేము ఒక చేయలేని పని మాకు తీరిపోయిందని ఆశ ఉంది సార్. అప్పుడు ఒక చిన్న ఆడిటోరియం కట్టించాలని ఎన్నో సంవత్సరాల నుంచి దాదాపుగా నేను ఈ కాలేజీలో నేను కూడా ప్రయత్నం చేస్తున్నాను సార్. అది ఎన్ని ప్రయత్నాలు చేసినా కాలేజ్ సార్. ఒక చిన్న ఆడిటోరియం లేదు సార్ కాలేజ్. అప్పుడు పాతకాలంలో సార్ బాదాము రామస్వామి హాల్ అనేబడేది సార్. రేకుల షెడ్లో బాదాము రామస్వామి హాల్ పోయినా ఏదో ఒకటి ఏదో నడుస్తుంది. ఇప్పుడు అంటే ఎగ్జాంపుల్ మీరు చెప్పినందుకు వినోద్ కుమార్ గారు మాజీ సభ్యులు స్టార్ మామూలు గారు మొన్న ఫోన్ చేసినట్టే ఫోన్ కూడా గ్రూప్లో చూసుకున్నాను. నిన్న ఫోన్ చేసి మేము 12 మంది వస్తున్నాం అని చెప్పారు. అంటే ఒకరు ఆ బ్యాచ్ వాళ్ళందరినీ లాక్కొచ్చింది. మనవరన్నా ఇందాక మీరు చెప్పారు ఆయన క్లాస్మేట్స్ నోటింగ్ అప్పుడు అన్న దగ్గర కూర్చోవాలి, తీసుకొని రావాలి. అట్లా ప్రయత్నం విద్యార్థులు వాళ్ళ బ్యాచ్ వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ చేస్తారు. కాబట్టి ఇప్పుడు అది వాళ్ళకు శాఖ కేటాయించిన పౌర సంబంధాల శాఖ వసరాజు గుర్తు ఆయనకు మొత్తం ప్రెస్సులు 16 మందిని ఒక కమిటీ వసరాజు ఆయన అందరు కలిపి ఒకటి వాళ్ళకు సప్లా కమిటీ వాళ్ళే మొత్తం పబ్లిసిటీ అంతా వాళ్ళే. ఇప్పుడు వందన సమర్పణ కార్యక్రమం చేపిస్తాను. రేపటి వరకు నేను ఒకటి కమర్షియల్ కనెక్షన్ తీసుకుంటున్నా. ఎవరు ఎంతమంది 3000 10,000 అయినా పర్లేదు, ఒక 1000 వరకు ఒక గ్రూప్ ఉంటుంది. ఇప్పుడు వందన సమర్పణ కార్యక్రమం. దీని తర్వాత మీకు రిక్వెస్ట్ అంటే బయట ఒక ఫోటో తీయండి. మొదటి ఆలు ఉన్నాయి గౌరవ శాసన ఈడ కొంచెం టైట్గా ఉంది. బయటికి పోయి అందరం ఆడ అసెంబ్లీతో కాన్సెప్ట్ ఒక ఫోటో తీసుకుంటే, ఎందుకంటే రేపు కాలేజీ కూడా రికార్డుకు పనిపిస్తుంది బ్యాంక్ వాళ్ళు వచ్చినప్పుడు. అదే అదే ఇప్పుడు సీనియర్స్ 65 to 75 బ్యాచ్లు ఎంతమంది ఉన్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు? 65 to 75. ఓకే నెక్స్ట్ సరే సార్ మీరు ముగ్గురు వదులుకొని మీ నలుగురు ఒక గ్రూప్గా ఏర్పడాలి. 65 to 75 వాళ్ళందరూ మీరు చంద్రయ్య గారు, మల్లికార్జున్ సార్, తర్వాత అన్న 75 to 85 ఒక గ్రూప్ ఉన్న దాంట్లో 75 నేను కూడా 75 85 రైట్ ఓకే సరే 85 to 90. 3 సంవత్సరాలు చదువుకున్నాను. ఇక్కడ మా శిష్యులు కూడా 2-3 కనపడుతున్నారు సార్. నా స్టూడెంట్స్ డైరెక్ట్ స్టూడెంట్స్ ఒక 2-3 కనపడుతున్నారు సార్. చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు నా స్టూడెంట్స్, వాళ్ళు కనపడుతున్నారు సార్. సార్ అంతకు పూర్వం ఒక విషయం చెప్తా సార్. నేను ఈ ఎంబీఎస్ కాలేజ్ ఊర్లో నుంచి ఇక్కడికి మార్చినప్పుడు 2 హాల్స్ సార్. ఇక్కడ 2 హాల్స్ సార్ ఇక్కడ. కానీ రాను రాను ఒకటి ఇంతింతాయి. పీజీ సెంటర్ ఉంటుంది ఇక్కడ. పీజీ సెంటర్ను ఇక్కడి నుంచి వాళ్ళ సొంత ప్రెమిసెస్లోకి మార్పించి 43 ఎకరాల పొలానికి చుట్టుముట్టు కాంపౌండ్ వాళ్ళు కట్టడానికి ప్రధానమైన కారకుడు ముత్యాల ప్రకాష్ సార్. ఆ రోజుల్లో ముత్యాల ప్రకాష్ సార్. సెకండ్ ఇక్కడే కూర్చున్నారు సార్ మనోహర్ రెడ్డి సారు, దామోదర్ రెడ్డి సార్ గారితో ఎన్నో పనులు చేయించినారు సార్ ఈ కాలేజీ. అప్పటి నుంచి కాలేజీ దినదినాభివృద్ధి చెందుతూ బాగా డెవలప్ అయింది. తర్వాత నేను ఇదే కాలేజీకు మళ్ళీ తిరిగి 1993లో, అంటే ఒక విషయం చెప్పాలని తక్కువమే, నేను బాయ్స్ జూనియర్ కాలేజీలో చదివినాను సార్. అప్పుడు మల్టీపర్పస్ 3 years చదివి 10 years అక్కడ పనిచేసినాను సార్ బాయ్స్ జూనియర్ కాలేజీలో ఇక్కడ లోకల్. అక్కడ నుంచి మళ్ళీ ప్రమోషన్ వచ్చి 1993లో సార్ ఇక్కడ డిగ్రీ కళాశాలలో చేరినాను సార్. చేరిన తర్వాత